హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాండి బ్లాగ్స్ ఫ్రమ్ కడప. ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక నాన్ వెజ్ స్పెషల్స్ అండి. ఇవాళైతే వడ అండ్ కలర్ రైస్ అండ్ మటన్ కర్రీ అనేది చేశాను. అది ఏమేం కావాలనేది ఒకసారి చూద్దామండి. దాంట్లో ఒక చిన్న వీడియోస్ అనేటివి తీసాను. ఇవైతే వడలకు అనమాట. మనం వడలు బ్యాల్ నైటే నానబెట్టేసుకొని మార్నింగ్ అనేది వాష్ చేసుకొని ఇవన్నీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, అల్లము, ఇంకా పుదీనా అన్నీ వేసి కలిపెట్టుకోవాలి. ఇంకా రైస్కి కూడా నానబెట్టి పక్కన పెట్టానండి నేను, వాటర్ వేసేసి కలర్ రైస్లోకి కోసం. ఇంకా వచ్చేసి మటన్కి అయితే నేను ఆ వీడియో అనేది క్లిప్ తీయలేదు, మర్చిపోయాను. ఇంకా తర్వాత ఆయిల్ వేసేసి మనం మటన్ వేసేసి కొంచెం బాయిల్ అయ్యాక పసుపు వేసేసి వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత మెంతాకు, ఇంకా టమాటో, ఇంకా కారం అనేది వేసుకోవాలా. అది కూడా కొంచెం ఫ్రై అయిపోయాక మనం అనేది కొంచెం సేపు అట్లా మగ్గాలన్నమాట. తర్వాత కొంచెం మన పుదీనా కానీ కొత్తిమీర కానీ మనం యాడ్ చేసుకోవాలి. ఇంకా అది కూడా కొంచెం అట్లా ఫ్రై అయినట్టు మనం వెంటనే అన్నీ వేసుకోవచ్చు అనమాట టమాటోతో పాటు. ఇది కూడా ఇదేంటంటే నేను కొబ్బరి మసాలా అనేది మేము చేసి పెట్టుకుంటాం. ఇది మనం కలర్ రైస్లో కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఫ్రై అయ్యే లోపల ఈ రైస్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇవి: టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఇంకా మెంతాకు, ఇంకా బిర్యానీ మసాలా, తెల్లగడ్డ, అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ఇంకా అందులోకి ఇది కొబ్బరి మసాలా కూడా వేస్తానన్నమాట. కలర్ రైస్లోకి ఒక స్పూన్. ఈ మసాలా ఫ్రై అయిపోయినాక ఆయిల్ అనేది బయటకు అలా వచ్చాక ధనియాల పొడి వేయాలి. కొంచెం ఏదైనా మన కసూరి మేతి కానీ అలా ఉంటే వేసేసి ఉప్పు వేసి వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. మనకు కావాల్సినంత వాటర్, అంటే గ్రేవీ కదా, సో గ్రేవీ మైన వాటర్ యాడ్ చేసుకొని పైన అయితే కొత్తిమీర వేసేసి మూత పెట్టి విజిల్ పెట్టేస్తాను. అది అయ్యే లోపల ఇంకా రైస్ అనేది ప్రిపేర్ చేద్దామండి. ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ అండ్ గీ వేసుకొని ఇంక బిర్యానీ అన్నీ వేసుకోవాలా. అందులో నేను తెల్లగడ్డ కూడా యాడ్ చేస్తాం కడపలో అయితే. నా స్టైల్లో చేస్తున్నానండి. ఓకే, దాంట్లో పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయ అనేది యాడ్ చేసుకోవాలి. అవి బాగా కొంచెం ఫ్రై అయిపోయి కొంచెం రెడ్డిష్ వచ్చాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ మనం చెప్పాను కదా కొబ్బరి మసాలా అనేది, అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగా అవి ఫ్రై అయిపోయాక మన దగ్గర నేను చెప్పాను కదా ముందే పుదీనా, కొత్తిమీర, మెంతాకు అనేది అవి కూడా వేసుకొని మంచిగా కొంచెం సేపు మగ్గించుకోవాలి. మగ్గాక జస్ట్ నేను ఏం యాడ్ చేయలేదు, ఒకటి గరం మసాలా ఒకటి యాడ్ చేస్తాను అంతే. వేరే మసాలాలు ఏం యాడ్ చేయనండి నేను. జస్ట్ సింపుల్గా ఇట్లా చేసేస్తాను. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. సింపుల్ అనమాట. ఇంకా జస్ట్ ఉప్పు, వాటర్ అనేటివి వేసేసి మనం మూత పెట్టుకొని వాటర్ అనేది మగ్గిన తర్వాత కొంచెం సేపు అప్పుడు టమాటాస్ యాడ్ చేయాలన్నమాట. నేను ముందు యాడ్ చేయము, తర్వాత యాడ్ చేస్తాను టమాటోస్ అనేవి. ఆ లోపల వడలు అనేటివి కూడా రెడీ అయిపోయినాయి. చూడు, పొగలు వస్తున్నాయి. అసలు వడలు అయితే టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి వడలు అయితే. ఇంకా ఆ లోపల ఓకే, ఇక్కడ వీడియో అనేది మిస్ అయిందండి, బియ్యం వేసేది. సో రైస్ అయిపోయాక ఇలా మొత్తం రెడీ అయిపోయింది. అండ్ మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ఫైనల్గా సర్వింగ్ అనమాట. ప్లేట్లో ఆనియన్స్ సర్వ్ చేసుకున్నాను. ఇంకా కలర్ సూపర్ ఉందండి రైస్ అయితే. అన్ని టోటల్ ఐటమ్స్ అనేటివి సూపర్ వచ్చాయి. ఇది మటన్ గ్రేవీ అనమాట. మటన్ గ్రేవీ. ఇంకా ఏంటంటే వడల కోసం సపరేట్గా నేను మటన్ కర్రీ జ్యూసీ లాగా చేశాను, అది సపరేట్ అనమాట. ఓకేనా, ఇది వడలు. ఇంకా ఇది జ్యూసీ లాగా కొంచెం మటన్ పులుసు అనేది పెట్టాను, జ్యూసీ లాగా. టేస్ట్ అయితే వడల్లో కండి చాలా చాలా బాగుంది సర్వ్ చేస్తుంటే. టేస్టింగ్ టైం అనమాట. ఇప్పుడు టేస్ట్ అయితే నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు నోరు ఊరుతుందండి, అంత టేస్ట్గా ఉన్నాయన్నమాట. ఆ రోజు వడలు, మటన్ పులుసు అనమాట, జ్యూసీగా సూపర్ ఉన్నాయండి. ఒక్కసారి ట్రై చేయండి. మా కడప వడలు అనమాట, ఓన్లీ అలసందల వడలు అనమాట. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.